ఈ రోజుల్లో దంతాలు పసుపు రంగులోకి మారడం ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా హానికరం. ఎక్కువ టీ, కాఫీలు సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల దంతాలపై పసుపు పొర ఏర్పడుతుంది. దంతాలు ఈ కారణాల వల్ల మాత్రమే పసుపు రంగులోకి మారవు. దాని వెనుక ఇంకా రెండు కారణాలు ఉన్నాయి. మీ దంతాలు కూడా పసుపు రంగులో ఉంటే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారతాయి? దంతాలు పసుపు రంగులోకి మారడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, బాహ్య మరకలు, అంతర్గత మరకలు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల బాహ్య మరకలు వస్తాయి. మరికొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కూడా సంభవించవచ్చు. పసుపు ఎక్కువగా తినడం, టీ లేదా కాఫీ ఎక్కువగా తాగడం, లేదా ఏదైనా ఐరన్ మందులు తీసుకోవడం వంటివి. మీరు పొగాకు లేదా పొగ తింటే దానివల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో దంతాలను పసుపు రంగులోకి మార్చే కొన్ని మందులు ఉన్నాయి. దీనికి మరొక కారణం దంతాల ఎనామిల్ అరిగిపోవడం. మీ వయస్సు పెరిగే కొద్దీ దంతాల ఎనామిల్ తగ్గిపోయే కొద్దీ దంతాల రంగు మారుతుంది. కొంతమందికి దంతాల్లో జన్యుపరంగా పసుపు రంగు ఉంటుంది. తెల్లటి రంగు ఉన్నవారికి చాలా తెల్లటి దంతాలు ఉండవు. అదే సమయంలో ముదురు రంగులో ఉన్నవారి దంతాల్లో కొంచెం ఎక్కువ తెల్లదనం ఉంటుంది. నీటిలో ఫ్లోరోసిస్ అధికంగా ఉండడం వల్ల దంతాల రంగు కూడా ప్రభావితం అవుతుంది. అదే సమయంలో బాల్యంలో దంతాల అభివృద్ధి సరిగ్గా జరగకపోతే దాని కారణంగా దంతాల రంగు కూడా పసుపు రంగులోకి మారుతుంది. దంతాల పసుపును ఎలా తొలగించాలి? దంతాల పసుపును తొలగించడానికి వైద్యులను సంప్రదించాలి. వారు బ్లీచింగ్ ఏజెంట్లతో దంతాల పసుపును తొలగిస్తారు. దీంతో పాటు మీరు ఇంట్లో బేకింగ్ సోడా, కొబ్బరి నూనె, పసుపు ఉపయోగించి దంతాలను తెల్లగా చేసుకోవచ్చు.